బీరువా బీగాలు ఎత్తుకునేసినాం. దీంతో ఏది లాకర్ కి అర్థం కాలేదే. ఎన్ని నగలు ఉంటే అన్ని నగలు ఎత్తుకునియాలి. కమ్మలు ఇమ్మంటే ఈదా. ఎస్ అత్తా, అది మా అమ్మ డ్రెస్ అత్తా. వాయ్, మీరు ఇంట్లోకి ఎందుకు వచ్చినారా? డ్రెస్ బాగున్నదని వేసుకున్నాను. ముందు ఇంట్లో నుంచి బయటకు పండి. అత్తా, ఇది మా ఇల్లే కదత్తా. యాడ మీ ఇల్లా? ఈ నగలన్నీ ఎత్తుకొని పోవాలి. నాగేశ్వరిని ఇబ్బంది పెట్టేస్తుంటారు ఈ పిల్లకాయలు. ఏంటది నా 2 గంటలు పడుతుందన్నారు, అప్పుడే వచ్చేసినారా? పని ఉందమ్మా, ఈ పిల్లకాయలు ఇబ్బంది పెట్టేస్తుంటారు అనేసి పరిగెత్తుకుంటా వచ్చేసిన. ఆ పని రేపు చూసుకుంటాంలే. అవును, అది నా చిన్నగా ఇబ్బంది పెట్టలేదు ఈ పిల్లకాయలు. నన్ను ఎట్టంటే అడు కొట్టేసినారు, నా డ్రెస్ చింపేసినారు. అందుకే నీ డ్రెస్ వేసుకునే వదినా. ఇప్పుడు కూడా చూడ, కింద దొల్లాడితే గుడ్లు పాడైపోతాయంటే మాట వినకుండా ఎట్ట దొల్లాడుతున్నారా? ఒరే, అత్తని మీకు తోడుగా ఉండమంటే వాళ్ళ ఇంట్లో పనులన్నీ వదులుకొని మన ఇంటికి వచ్చింది. అలాంటి మంచి అత్తని ఇబ్బంది పెడతారా? పిల్లకాయల రాక్షసులు మీరా? అమ్మా, ఇప్పుడు ఈ కార్తీక రాక్షస అవతారం చూస్తావా? వస్తే నా చెయ్యి ఎక్కడుంది, నీ చంప ఎక్కడుంది? మాయ్, ఏం నత్రా ఎట్ట దొల్ల నీకా? వాళ్ళతో ఎందుకు లేవద్దునా, నేను ఇప్పుడే వచ్చాను. ఇంట్లో నుంచి అడుగు బయట పెడితే కాలు నరికేస్తా కిలానా సౌతి. ఏందొదినా ఇది? హలో, ఇంట్లో వాళ్ళకన్నా పక్కింటోళ్ళని నమ్మే లచ్చక్క. ఓహో పాపా, వహ్వా వహ్వా వహ్వా, సూపర్. ఏం చేస్తారా మీరా? ఈ కిలానా సౌతి నీకేం చేసిందో తెలుసా? నా నగలు ఇవెందుకు తీసావు నాగేశ్వరి? నేను ఆడ తీసినాను, నీ పిల్లకాయలు తీసి ఆడుకుంటా ఉంటే జాగ్రత్తగా ఎత్తి పెట్టినాను. పాపా, అసలు మగ దేశం మేము ఆడుకున్నామా? వదినా, నీ పిల్లకాయలు కొడతా ఉంటే చూసావా? ఇంకా మీ ఇంటికి పిలిచే బాగుండదు. దొంగతనం చేస్తే బాగుంటదే నీ అబ్బా. ఏయ్ పోండ్రా, ఇంకొకసారి మా ఇంట్లో అడుగు పెట్టి తొక్కి పట్టి నారదీస్తా. మీ ఇంటికి పిలిచి అవమానిస్తావా? నేనేమన్నా దొంగనా? ఇంకోసారి పిలిచా చెప్పు. అమ్మా, ఒకసారి అటు చూడు. అమ్మా, నేను ముందే చెప్పినాను, అత్త ఎట్ట కొట్టి తప్ప. మీరు రావడం కొంచెం లేట్ అయింటే మమ్మల్ని ఏం చేస్తుంటాదో అమ్మా. ఏంది ఇసురుకొని పోతుంది నాగేశ్వర్యా? ఏం లేదులేండి. అది మమ్మల్ని కొట్టి నగలెత్తుకోపోవాలని చూసింది డాడీ. అందుకే చెప్పాను నీకు ఎవరిని ఎక్కువగా నమ్మొద్దు అని. ఇంక మిమ్మల్ని ఎవరిని నమ్మి వదలను నానా.